శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభరాశిలో 1.5 సంవత్సరం అంటే 18 నెలల పాటు కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు? తులారాశి వారికి రాహు ఎక్కడున్నాడు? పంచమ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. పంచమ స్థానం అనేటటువంటిది అది పుణ్యస్థానం. పంచమాత్ పూర్వపుణ్యం అంటాం. అంటే పంచమ స్థానం అనేది సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు మొదలైనటువంటి సుఖాలకు, సంతోషాలకు సంబంధించినటువంటి స్థానం. క్రియేటివిటీకి సంబంధించిన స్థానం కూడా. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం జరుగుతుందో తులారాశి వారికి కొద్దిగా అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక పుణ్యస్థానంలో పాపగ్రహం యొక్క సంచారం పాప ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యస్థానంలో, శుభస్థానంలో పాపగ్రహం పాప ఫలితాన్ని ఇస్తుంది. పంచమ స్థానంలో రాహువు ప్రవేశించినప్పుడు జనరల్గా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఏదైనా పని కనుక మొదలు పెడితే ఆ పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. అంటే ఆ పని పూర్తిగా చేయలేరు, సగం చేసి వదిలేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలానే విద్యపరంగా కనుక తీసుకుంటే విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ఒడిదుడుకులు విద్యలో కలుగుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తులారాశి వారికి పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహు వలన కలుగుతాయి. ఎవరికైతే సంతానం ఉండదో లేదా ఎవరైతే సంతానం కోసం తులారాశి వారు ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి సంతానపరమైనటువంటి ఆటంకాలు కూడా కలుగుతాయి. సంతానపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. పంచమ స్థానంలోకి రాహు ప్రవేశించినప్పుడు తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అసలు పంచమ స్థానం అనేటటువంటిది మనకు దేనిని సూచిస్తుంది అంటే, పంచమ స్థానం అనేది సంతానానికి, పూర్వపుణ్యానికి, విద్యకు, మంచి స్వభావానికి, క్రియేటివిటీకి. పంచమ స్థానం క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు సంబంధించింది. ఇప్పటిదాకా మీరు డిఫరెంట్గా, ప్రత్యేకంగా, స్పెషల్గా కనిపిస్తున్నప్పటికీ పంచమ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, క్రియేటివిటీ లెవెల్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి, ఇంటలెక్చువాలిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. తద్వారా డెవలప్మెంట్కి కొద్దిగా ఆటంకం కలుగుతుంది. కాబట్టి క్రియేటివిటీ తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాహు సంబంధమైనటువంటి స్తోత్రాలు కానీ, జపాలు కానీ, పారాయణం చేయటం వలన కానీ,